వీరి యొక్క రహస్యకృత పాపములన్నీ కూడా ఈ యొక్క వ్రతం గురించి మనం అన్నీ చేసుకుంటుంటాం. ఈ యొక్క వ్రతం గురించి మనం మాట్లాడుకోలేనటువంటిది. వ్రత కథ చెప్పేటప్పుడు ఈ రహస్యమైనటువంటి విషయం అనేటువంటి చెప్పంగా బయటికి తెలియచినట్టుగా చర్చ ఉంటుందా? ఉండదు. ఆ యొక్క వ్రతమును మనం వినడం మాత్రమే, ఆచరించడం మాత్రమే ఉంటుంది. అట్లాంటి వ్రతం ఈ యొక్క లక్షభక్తి వ్రతం. వ్రతములలో గోప్యతరమైనటువంటిది, పురాతనమైనటువంటిది, ఆచరయోగ్యమైనటువంటిది, తప్పనిసరిగా మనం చేసుకోవాల్సినటువంటిది. ఈ వ్రతమును లక్షభక్తి వ్రతము అంటారు. లక్ష జన్మల్లో మనము ఆర్జించినటువంటి పాపమంతా కూడా తొలగిపోతుంది. ఈ యొక్క వ్రత కథ విన్నా కానీ, చూసినా కానీ, ఈ వ్రతానికి సహకరించినా కానీ లక్షభక్తి వ్రత పుణ్యఫలం అనేటువంటిది కలుగుతుంది. ఈ యొక్క లక్షభక్తి అనేటువంటి వ్రతము గురించి మనము ఈ కథలో అంత తెలుసుకుందాం. ఈ యొక్క వ్రతము మొట్టమొదలుగా ఆ యొక్క పార్వతీదేవి ఆ యొక్క కైలాస పర్వతం మీద ఎంతో సంతోషమైనటువంటి సమయంలో, పార్వతీ పరమేశ్వరులు ఎంతో సంతోషంగా ఉన్నటువంటి సమయంలో నందీశ్వరుడు చక్కగా ఆ యొక్క స్వామివారిని గురించి అనేకమైనటువంటి స్తుతులు చేస్తున్నటువంటి సమయంలో, ఆ యొక్క మేనకాది అప్సరసలు అందరూ కూడా నాట్యం ఆడుతున్నటువంటి సమయంలో ఈ యొక్క పార్వతీదేవి ఆ యొక్క పరమేశ్వరుని దగ్గర కూర్చుండి చాలా సంతోషంతో, ఆ యొక్క పరమేశ్వరుడు చాలా సంతోషంగా ఉన్నటువంటి సమయంలో ముదముతో, ప్రేమతో ఆ యొక్క స్వామివారి చెంపల మీద చేయి వేసి ముదముతోటి, ప్రేమతోటి, అయ్యా పరమేశ్వర, మా గురించి ప్రేమతోటి, సంతోషంతో అనేకమైనటువంటి వ్రతాలు చెప్పావు, పూజలు చెప్పావు. కానీ మాకు స్త్రీలకు అనేకమైనటువంటి సమస్యలు ఉంటాయి. మా యొక్క స్త్రీల దోషమంతా కూడా పోయడం కోసము ఏదైనా వ్రతం ఉన్నదా, ఏదైనా పూజ ఉన్నదా అని అడిగితే ఆ యొక్క పరమేశ్వరుడు ఎంతో సంతోషంతో, అమ్మ మీ మీద ఉన్నటువంటి సంతోషంతో, నీ మీద ఉన్న ప్రేమతోటి, వాత్సల్యంతో మీకు చక్కనైనటువంటి వ్రతము చెప్తాను. అది లక్షవతి వ్రతము అని అంటారు. ఈ యొక్క వ్రతము చేసుకున్నట్లయితే ఒక స్త్రీలలో తెలిసి తెలియక, జ్ఞాతోవా అజ్ఞాతోవా తెలియక చేసిన అనేకమైనటువంటి పాపాలు, రజస్తంపర్కమైనటువంటి పాపాలు, రజోదోషమైనటువంటి పాపాలు, అనేకమైనటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పినటువంటి వాడే. మరి ఈ వ్రతాన్ని ఎలా చేసుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలి అంటే, ఈ యొక్క వ్రతం అనేటువంటిది ఎలా చేసుకోవాలట అంటే 4 నెలలు, ఆషాఢ శుద్ధ ఏకాశి నుంచి కార్తీక శుద్ధ ఏకాశి వరకు కూడా చాతుర్మాస్యాలు అంటారు. ఈ చాతుర్మాస్యాలలో అసలు పద్ధతి అయితే అలా ఉంది. ఆ యొక్క దాంట్లో ప్రతిరోజు కూడా స్త్రీలు లక్షభక్తి వ్రతము మేము చేసుకుంటాము అని చెప్పి ఆ యొక్క వెంకటేశ్వర స్వామిని, లక్ష్మీనారాయణ స్వామిని స్మరించుకొని ఇంట్లో కానీ, పూజా గదిలో కానీ, ఇంట్లో ఉన్నటువంటి గోశాలలో కానీ ఆ యొక్క లక్ష్మీనారాయణ స్వామిని పూజించుకొని అక్కడ గోమయంతో నలిపి పంచమణ్యాల ముగ్గులు అలంకరించుకొని విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం కానీ, ఆ యొక్క అష్టోత్తర నామాలు కానీ చేసుకొని స్వయం కృతముగా ముందు రోజు నాడు చేసుకున్నటువంటి 1000 వత్తులను గంటెడు నెయ్యి పోసి ప్రమిదలు, కాంస్య ప్రతిమలో అంటే కంచు ప్రతిమలో, నిండు ప్రతిమలో లేదా బంగారు వెండిది అనే అల్లే కానీ కాంస్యములు లేదా బంగారములు 1000 వత్తులు అన్నట, దానికి గంటెడు నెయ్యి పోయానట. అంటే వత్తులు మొత్తము మునిగి అంత నెయ్యి పోయానట. ఆవు నెయ్యి పోసి ముట్టియాలి. ఇలా ఎన్ని రోజులు ముట్టియాలట అంటే ఏకభుక్తం తినాలట రోజు. ఆడవాళ్ళు ఏకభుక్తం తిని 4 నెలలు ముట్టియాలట. 4 నెలలు ముట్టించిన తర్వాత 1,00,000 వత్తులు అయితే అట. 1,00,000 వత్తులు అయిపోయిన తర్వాత మూఢము లేకుండా చూసుకొని మంచి రోజులో కార్తీక మాసములో లేదా మాఘమాసములో ఇట్లాంటి చలికాలంలో, గ్రీష్మ తాపంలో, గ్రీష్మ ఋతువులు అల్లి ఎండాకాలం వద్దు అన్నాడు. ఈ యొక్క వ్రతం చేసుకోవడం చలికాలమే, దేవునికి ఎండ తాకుతాడట, వేడి తాకుతాడట. ఈ యొక్క చలికాలములోనే ఈ యొక్క లక్షవతి వ్రతం ఉద్యాపన చేసుకోవాలి. లక్షవతి వ్రతం ఉద్యాపన ఎలా చేసుకోవాలి అంటే ఈ విధంగానే చక్కగా ఉద్యాపన చేసుకునేటువంటి వాళ్ళు చక్కగా తలస్నానం చేసుకొని గోమయముతో నలికి దాని మీద పంచవన్నెల ముగ్గులు అలంకరించుకొని దాని మీద ఆ యొక్క పట్టు పీతాంబరాలను పెట్టి దాని మీద 5 మానేళ్ళ బియ్యం పోసి 8 కలశములు పెట్టి 8 కలశములలో మధ్య కలశం మీద
ఈ యొక్క ప్రతిమను బంగారంతో కానీ వెండితో కానీ చేసినటువంటి ప్రతిమను పెట్టి దానికి షోడశోపచార పూజలు చేసి పంచామృత అభిషేకాలు చేసి ఆ యొక్క పూజ చేసుకోవాలి. లక్షవతి తర్వాత దీంట్లో ఏమన్నాడయ్యా, ఈ లక్ష పూజ చేసిన తర్వాత లక్షవతి దీపారాధన చేశాము, లక్ష ముగ్గు కొట్టుకున్నాము. దీంట్లో దశాంశము అంటే 10,000 వంతు కూడా ఆహుతులు ఇవ్వాలి అన్నాడు, హోమం చేయాలి అన్నాడు. ఓం నమో నారాయణ స్వామివారి మూలమంత్రం ఏంది? ఓం నమో నారాయణ. ఓం నమో నారాయణ అనేటువంటి మూలమంత్రముతోటి పాయసమ్ముతోటి ఆవు నెయ్యితోటి 10,000 ఆహుతులు ఇవ్వాలి అన్నాడు. దాంట్లో దశాంశము 1000 మందికి తర్పణాలు 1000 తర్పణాలు ఇవ్వాలన్నాడు. 10,000లో దశాంశం ఇంకా 1000 తర్పణాలు ఇవ్వాలన్నాడు. తర్పణాల తర్వాత 10,000లో దశాంశం అంటే 100 మందికి భోజనం పెట్టాలని అన్నాడు. మళ్ళీ దీంట్లో ఈ యొక్క భోజనం పెట్టిన తర్వాత దీంట్లో నీకు నచ్చినటువంటి దాంట్లో నీకు పూజ చేసినటువంటి దాంట్లో బ్రాహ్మణునికి మంచి మంటప దానం ఇవ్వాలి అని చెప్పాడు. అదేవిధంగా ప్రతిమ దానం ఇవ్వాలని చెప్పాడు. నీకు ఇదే విధంగా కుంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు, మగవాళ్ళు అట్లాంటి వాళ్ళకి భోజన దానం పెట్టాలన్నాడు. ఇట్లాంటి దాని ద్వారా లక్షవతి వ్రత పూజ అనేటువంటి జరుగుతుంది. మన దగ్గర లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో మాత్రము మనకు దేవాలయం ఉన్నది కనుక దేవుడు ఉన్నాడు కనుక మనకు వెనుక నుంచి కూడా హోమము ఇవన్నీ తర్పణాలు ఇవన్నీ కూడా మన దగ్గర చేయలేదు. ఆచార పరమో ధర్మ అనేటటువంటి విధంగా మనం లక్ష్మీనారాయణ స్వామి పూజ చేసుకుంటూ లక్ష్మణకు కొట్టుకుంటూ లక్షవతిని ముట్టించుకోవడం మనకి ఇదే పద్ధతి ఉన్నది. ఈ విధంగానే ఈ యొక్క లక్షవతి వ్రతము చేసుకున్నటువంటి దాంట్లో ఎవరు కానీ మంచి చక్కగా ఈ యొక్క లక్షవతి వ్రతం చేసుకున్నటువంటి వాళ్ళు మంచి శుభ్రంగా ఉండాలి. భర్తను కానీ ఇతర మాటలు కానీ అసత్య పాలన చేయకూడదు. ఈరోజు నాడు క్రోధం పనికిరాదు. ఏకపూట భుక్తం, ఒక పూట భుక్తం చేయాలి ఈరోజు నాడు. మంచిగా ఈరోజు నాడు జాగరణ కూడా చేయాలి అన్నాడు, కానీ ఒక పూట భుక్తము, ఒకరోజు సాయంత్రం పూట పలహారం చేసుకోవాలి. ఈ యొక్క వ్రతము మరి ఈ వ్రతాన్ని ఎవరైనా చేశారా స్వామి మొట్టమొదలుగా, మరి ఈ వ్రతం ఇట్లా చేసుకోవాలి. సరే, మరి ఈ వ్రతమును మొట్టమొదలుగా ఎవరైనా చేసుకున్నారా స్వామి అనగా ఆ యొక్క స్వామివారు చెప్తున్నాడు, పూర్వము ఆర్యవర్తము అనేటువంటి ఒక నగరం కలదు. ఆ యొక్క నగరములో లక్షద అనేటువంటి ఒక వేశ్యస్త్రీ ఉన్నది. ఆ యొక్క వేశ్యస్త్రీకి ఒక భుజంగుడు అనేటువంటి వాడు దాసుడు ఉన్నాడు. అంటే ఆ యొక్క వేశ్యస్త్రీకి భుజంగుడు సన్నిహితుడు, అతని దోస్తు లాంటి వాడు. స్త్రీ అనేకమైనటువంటి వేశ్య పనులు చేసినటువంటిది. అతనికి భుజంగుడు సన్నిహితుడిగా ఆయన చెప్పినటువంటి పనులన్నీ చేసినటువంటి దానిగా ఉండేటువంటి. అలా ఉన్నటువంటి సమయంలో ఒకరోజు నాడు ఆ లక్షతకు నదీ స్నానం చేయాలి అనేటువంటి ఆలోచన వచ్చింది. కనుక ఆ యొక్క నది దగ్గరికి వెళ్ళింది. భుజంగంతో ఎడ్ల బండి కచ్చడం కట్టించుకున్నది. ఆ కట్లం పట్టించుకొని ఆ యొక్క ఎడ్ల బండిలో ఆ భుజంగుడు సహితంగా తీసుకొని వెళ్ళి ఆ యొక్క నదీ స్నానం చేసింది. నదీ స్నానం చేసిన తర్వాత నదీ స్నానం అయిపోయింది. ఆమె పూజన చేసుకున్న తర్వాత వస్తున్నటువంటి సమయంలో ఒక బ్రాహ్మణ స్త్రీ పెళ్లి చేసుకున్నది. పెళ్లి చేసుకున్నాక సంవత్సరానికి ఆ యొక్క భర్త చనిపోయినాడు. చనిపోగానే ఆ యొక్క కొత్తగా పెళ్ళైనటువంటి ఆ యొక్క భార్య ఆ చనిపోయినటువంటి భర్తను చూసి చాలా బాధపడుతున్నది. గుండెలు అవిసిపోయేలాగా బాధపడుతున్నది. ఆమెను చూడగానే ఈమె కింద బాధ అవుతున్నది. ఈ యొక్క ఆడవాళ్ళ గట రెండు చాలా తీవ్రతరమైనటువంటి బాధలు ఉంటాయట. వైదర్భ్యం అనేటువంటి బాధ ఉంటుందట. అదేవిధంగా పుత్రులు అనేటువంటి కలగకపోవడం అనేటువంటి బాధ ఉంటుందట. పెద్దగైనటువంటి పిల్లగాళ్ళు చనిపోవడం అనేటువంటి బాధ ఉంటుందట. ఈ బాధలు మిగిలిన బాధలు అనేటువంటివి మనం చిన్న బాధలని తొలగించవచ్చు, కానీ ఈ బాధలు మనం తొలగించలేమట. భర్త పోయినా కానీ మనం తొలగించలేమట. పిల్లగాళ్ళు పుట్టలేకపోయినా ఆ బాధ కూడా మనం తొలగించలేమట. పెద్దగా అయినటువంటి పిల్లగాళ్ళు చనిపోతే ఆ బాధను కూడా మనం తొలగించలేమట. ఆ బాధ వాళ్ళకు చాలా కష్టంగా ఉంటుందట. ఆ బాధను ఎంత నువ్వు ఏం చేసినా కానీ తొలగించలేమట. అట్లాంటి బాధట. అంత బాధపడుతున్నటువంటి బాధను ఆ యొక్క లక్షద వేషస్త్రీ చూసి బాధపడుతున్నది. బాధపడితే ఈమె చాలా బాధపడుతున్నది. ఈమె దింతకనం ఏడుస్తున్నది. 2 గంటల నుంచి ఏడుస్తున్నది, రోధిస్తున్నది. చచ్చిపోతుందా ఏంటి ఏం కదా, ఈమె ఇంత కష్టం ఎందుకు వచ్చింది, ఇంత బాధ ఎందుకు వచ్చింది, పెళ్ళైన సంవత్సరానికి భర్త ఎందుకు వెళ్ళిపోయినాడు
ఏంది ఈమె కథ ఏంది, ఈమె దీనికి అష్టం ఎందుకు వచ్చిందంటే పూర్వ రోజుల్లో సత్యలోకం ఉండేది, సత్యవాదం ఉండేది కనుక అందరికీ మంచి మాటలు ఉండేది, మంచి ఆలోచన కలిగి ఉండేటువంటి వాళ్ళు. మరి ఈమెకి బాధ ఎందుకు వచ్చిందో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను భుజంగా. అంటే నాకేం తెలుస్తుందమ్మా, నాకు కూడా ఏం తెలియదు, నీకెంత తెలుసు, నాకు అంత తెలుసు. ఇట్లాంటివన్నీ తెలుసుకోవాలంటే ఋషీశ్వరులు మునీశ్వరులకు తెలుస్తుంది. వాళ్ళు వేరుని తెలుపుకొని ఉంటారు, వాళ్ళకు జ్యోతిష్యం తెలిసి ఉంటుంది, పురాణం అనగానే మరి సరే మరి ఋషీశ్వరులు మునీశ్వరుల యొక్క ఆశ్రమానికి వెళ్దాం అని చెప్పి ఆ యొక్క భుజంగునితోటి కొంచెం కచ్చల మీద ఎక్కి ఋషీశ్వరుల మునీశ్వరుల దగ్గరికి వెళ్తాడు. అయ్యా ఋషీశ్వరుల మునీశ్వరులారా, మేము నీతో మాట్లాడాలనుకుందామంటే నేను నీతో మాట్లాడా అంటారు ఋషీశ్వరుడు. ఎందుకు మాట్లాడవు నాయన అంటే, అయ్యా నువ్వు వేష్యస్త్రీవి అయితే నేను నీతో మాట్లాడాను, నేను సద్బ్రాహ్మణుని, నేను ఋషీశ్వరుని దేవతా పూజ చేసుకునేటువంటి వాడిని, నీతో నేను ఉంటాను, నీతో నేను మాట్లాడతాను, నువ్వు నీచమైనటువంటి దానివి, నీతో నేను చెయ్య అంటే, అయ్యా నేను నీచమైనటువంటి బతుకు చేస్తున్నటువంటి దాన్ని నేను ఒప్పుకుంటున్నాను, కానీ సువాసన వాయువు అనేటువంటిది ఉంటుంది, వాయువు అన్నిటి మీద వేయాలి, మల్లెపూల మీద వేయాలి, అదేవిధంగా ఈ యొక్క దుష్ప్రభావం అనేటువంటి వాటి మీద కూడా వేయాలి, మురికి వాటి మీద కూడా వేయాలి. ఆ వాయువు అనేటువంటిది వీచే గుణం కలిగినటువంటిది, అది మంచి చెడు అనేటువంటి చూడొద్దు. మీకు ఎటువంటిది మంచికి మల్లెపూల వస్తే మల్లెపూల వాసన ఏమంటదు, మీకు మురికి ఉంటే మురికి వాసన కూడా ఏమంటదు. మీకు వాయువు కనుక మీరు వాయువే, మీరు అట్లాంటి వాళ్ళు, అగ్ని లాంటి వాళ్ళు, స్వచ్ఛమైనటువంటి వాళ్ళు, పంచభూతాలు ఎట్లాంటివి ఉంటాయో మీరు అట్లాంటి వాళ్ళు. మీకు మా యొక్క నీచం అనేటువంటిది, మా యొక్క మురికి ఏమి మీకు అంటదు. మీరు ఎవరికైనా కానీ ఇద్దరిని కూడా సమదృష్టితో చూడాలి, మంచిని సమదృష్టితో చూడాలి, చెడుని సమదృష్టితో చూడాలి అని చెప్పి అనగానే ఈ యొక్క మాటలకు, ఈ అమ్మాయి యొక్క మాటలకు ఈమె జ్ఞానం ఉన్నది, పాడు పుట్టుక పుట్టినా కానీ ఈ యొక్క ఆత్మజ్ఞానం ఉన్నది, మేధా జ్ఞానం ఉన్నది. మరి సరే అయితే వాడే కానీ మరి నీకేం సమస్య వచ్చింది, నువ్వు నాకు నా దగ్గరికి వచ్చావు, దేని గురించి వచ్చావంటే, అయ్యా నేను నదీ స్నానం చేయదలుచుకొని వచ్చాను, నదీ స్నానం చేసిన తర్వాత అక్కడ బ్రాహ్మణ కులకాంత, బ్రాహ్మణ స్త్రీ, మరి ఆమె భర్త చనిపోతే ఎట్లా బాధపడుతుందంటే గుండె లక్షిపోయేలాగా బాధపడుతుంది. ఆమె 2 గంటల నుంచి ఏడుస్తున్నది. ఆమె బాధను చూస్తే నాకు తట్టుకోలేకపోతున్నా, నేను ఏడుస్తున్నా. మరి ఆమె నేను బాధను పోగొట్టదలుచుకుంటున్నా, మరి ఏ విధంగా చేసుకోవస్తుంది అని ఆ యొక్క ఋషీశ్వరుని అడగగానే ఆ యొక్క ఋషీశ్వరుడు ఆ యొక్క దివ్య దృష్టితోటి అంతా చూసి ఆ యొక్క ఋషీశ్వరుడు చెప్పాడు ఏమంటే, స్త్రీలు అనేకమైనటువంటి రజోగుణాన్ని కలిగి ఉంటారు. పూర్వము రజోగుణాన్ని కలిగి ఉంటారు. ఎందుకు కలిగి ఉంటారంటే, పూర్వము ఇంద్రుడు అనేటువంటి వాడు బ్రహ్మహత్యా బాచకాన్ని చేశాడు. బ్రాహ్మణుని చంపాడు. బ్రహ్మహత్యా బాచకాన్ని చేస్తే పాతకాలలో బాతకం ఏంటిది? బ్రహ్మహత్యా బాతకము, గోహత్యా బాతకము, శిశుహత్యా బాతకము, అది చాలా కఠినమైనటువంటి పాతకాలలో పాపాలలో పెద్ద పాపం. బ్రహ్మహత్యా బాతకం చేశాడు కనుక మరి ఆ బాతకం పోవాలంటే ఏం చేయాలి అంటే 4 భాగాలుగా ఈ యొక్క పాపాన్ని పరిహారం చేయాలి. 4 భాగాలుగా పంచాడు. ఏంటిది? స్త్రీలకు ఈ రజస్సు నెలసరి ఋతుక్రమం వచ్చేటటువంటి రూపంలో ఆడవాళ్ళకి ఇచ్చి వేశాడు ఆ యొక్క శాపాన్ని. అదేవిధంగానే చెట్లకు ఆకురాలే రూపకంగా చెట్లకు ఇచ్చి వేశాడు. నదులకు నురుసుల రూపంలో ఈ యొక్క వర్షాకాలం వచ్చిందంటే నదులకు అనేది కూడా ఈ యొక్క నురుగు వస్తువులలో మనం స్నానం చేశామంటే అనేకమైనటువంటి చర్మ వ్యాధులు వస్తాయి. అదేవిధంగా ఈ యొక్క చెట్లకు మట్టికి అనేటువంటి వర్షములో ఈ యొక్క కొట్టుకపోతుంది, సారవంతమైన భూమి అంతా కూడా కొట్టుకపోతుంది. బట్టి లోపల ఉన్నటువంటి రాళ్ళని బయటికి వెళ్తాయి. ముఖ్యమైనటువంటి మంచిది అనేటువంటి ఏమి కొట్టుకపోతుంది. అది శాపం, వీళ్ళన్నిటికీ కూడా శాపం. ఈ శాప ఫలితంగా ఆడవాళ్ళకు రజోగుణం వస్తుంది. ఈ యొక్క ఆడవాళ్ళు అనేటువంటి వాళ్ళు తెలియక కానీ అనేకమైనటువంటి మగవాళ్ళ కంటే కూడా ఇది వినాలి కానీ అమ్మ బయటికి వలించవద్దు, చర్చ కూడా చేయవద్దు. దీంట్లో ఉన్న పూజలో ఉన్నటువంటి ముఖ్యం మీకు చెప్పాలని నేను చెప్తున్నా. ఏదో టకటక చెప్తారు కానీ మీరు అంత దూరం నుంచి శ్రమపడి వచ్చారు కనుక మీకు ఉన్నది విషయం అంతా కూడా సావకాశంగా మా నుంచి ఎంత వీలైతే అంత చెప్పాలని చెప్తున్నా. కానీ మీరు చర్చను చేయవద్దు, బయటకు రావద్దు, అది వినాలి అంతే. రహస్యమైనటువంటి వ్రతం అంటే గట్లనే ఉంటుంది. రజోదోషం అనేటువంటిది ఉంటుందట. అయితే తెలిసి తెలియక ఎవరు కానీ తప్పులు చేయాలని అనుకోం, పాపాలు చేయాలనుకోం, కాలానుగుణంగా తెలిసి తెలియక కొన్ని తప్పులు చేయవలసి వస్తుంది.
ఆడవాళ్ళట అధిక శ్రమ చేస్తూ ఉంటారట, శ్రమజీవులు ఉంటారట, ఇంట్లో పని అట విపరీతమైనటువంటి పని ఉంటుందట. ఉదయమే లేవాలి, 5 గంటలకే లేవాలి, 4 స్నానాల ఇల్లు ఉడవాలి, ఉదయము సాయంత్రం దీపారాధన చెయ్యాలి, ఇలా అనేకమైనటువంటి పనులు ఉంటాయట. అలా పనులలో ఉండేటువంటి సమయంలో పాకద్రవ్యములలో దోషము చేయట, భర్తను నిందించడము. భర్తను నిందిస్తే అనేకమైనటువంటి ఏదో పని అలసట చేయక భర్తను నిందిస్తారు, వెలుగొట్టారు, పిండగాలను తింటారు, వ్యక్తులను నిందిస్తారు. అక్కడ భార్యాభర్తలు కానీ ఏదో మాట కాగానే ఆ యొక్క భిక్షాటం చేసినటువంటి వారి మీద కూడా నొల్లిపెడుతుంటారు, ఆ భిక్షాటం చేస్తుంటారు, భిక్షాటం ఉన్నటువంటి వాళ్ళ మీద కూడా నొల్లిపెడుతుంటారు. మనకు పంక్తి భేదం చూపుతారు, అంటే వీళ్ళకి అన్నీ తెలిసి తెలియక పంక్తి భేదం. రుచికరమైనటువంటి భోజనాలు చేస్తే తగ్గని వానికి తనకి ఇష్టమైనటువంటి వానికి ఎక్కువ వేస్తారు లడ్డూలు. కొనుక్కులు ఉంటే వాళ్ళకి నచ్చినటువంటి వాళ్ళకి 2 ఎక్కువ వేస్తారు, వానికి నచ్చినటువంటి వాళ్ళు ఉంటే ఒకటే వేస్తారు, అయిపోయినాయి అంటారు. పంక్తి భేదం చెబుతారు. పాక విక్రయము చేస్తారు, దాంట్లో నెయ్యి ఎక్కువ ఉంటే కొద్దిగా దాచిపెట్టుకుంటారు. 3 కిలోల నెయ్యి ఎందుకు, కిలో నెయ్యి చాలని చెప్పి 2 కిలోల లోపల పెట్టుకుంటారు. అదేవిధంగా 100 లడ్డూలు ఉంటే 100 లడ్డూలు వేరు, ఒక 50 లడ్డూలు తీసి లోపల పెట్టుకుంటారు. అంటే లోభత్వము చూపుతుంటారు, పిసినార్థనం చేస్తుంటారు. పిసినార్థనం గింత వండుడు ఎందుకు, మంచి చక్కనటువంటి ఏమైనా పదార్థాలు తెస్తే కూడా ఈ గింత వేసుకునేందుకు ఇంకో కొద్దిగా తక్కువ వేసుకున్నామని చెప్తారు. ఇట్లాంటి పంక్తి భేదం చెబుతుంటారు, పరభేదం చెబుతుంటారు. భర్తను కూడా అనుకోకుండా భర్తను కూడా, అంటే వీళ్ళకి శాపం ఉన్నదట, వీళ్ళు కావాలని ఇట్లా వేసేది కాదట, శాపం ఉన్నది అంటే వీళ్ళు ఇట్లా చేస్తుంటారు. ఈ విధంగా చేస్తుంటారు, ఈ తప్పులన్నీ చేస్తుంటారు. తెలిసో తెలియక మనం నడుస్తుంటే కూడా అనేకమైనటువంటి జీవులు చనిపోతూ ఉంటాయి. మళ్ళీ అదంగా వంటంగా కూడా కొన్ని తెలిసి తెలియక కొన్ని జీవులు చనిపోతుంటాయి. ఇదంతా కూడా దోషమే. మనం పెద్దలను కూడా మనం ఏదో పనిలో ఉంటాం, ఏదో కథలో ఉంటాం, మనం ఏదో ఒక వస్తువు గురించి చేసుకుంటుంటాం. వాళ్ళు వచ్చి రాగానే మనం డిస్టర్బ్ చేశారని వాళ్ళని కూడా ఏదో మొదలు పెడుతుంటాం. మధ్యాహ్నం మనం పండుకుంటాం, వాళ్ళు ఎక్కడి నుంచో మన కోసం మాట్లాడడానికి వస్తారు. వాళ్ళు రాగానే నేను నిద్ర నన్ను డిస్టర్బ్ చేశాడని చెప్పి వాళ్ళని ఒక మాట అంటాం. అది కూడా మన మీద కోపం కాదు, మనకు ఏదో చిత్తం పరచిత్తం ఉండడం చేత తిట్టు ఉంటాం. పంక్తి భేదము, పరనింద, పరస్థుతి, ఇట్లాంటి అనేకమైనటువంటి తాపాలు ఉంటాయి. అలాగైనటువంటి కోపం ఉండడం, భర్తను తిట్టడం. భర్త అనేటువంటి వాడు దేవునితోడు సమానం, పతియే ప్రత్యక్ష దైవం అంటాడు కనుక భర్తను తిట్టే కూడా చాలా దోషమట. ఇట్లాంటి దోషాలన్నీ కూడా ఆడవాళ్ళు అనేటువంటి వాళ్ళు చేస్తూ ఉంటారు. తప్పక ఏంటంటే దోషం, శాపం ఫలితంగా ఈ విధంగా చేస్తుంటారు. అదేవిధంగా ఈ యొక్క రజస్సు సమయంలో, నెలసరి సమయంలో, ఈ యొక్క నెలసరి అనేటువంటిది 4 రోజులు ఉంటుందట. 5వ రోజు నాడు ఇంట్లోకి రావాలట. నెత్తిమీ స్నానం చేసి 4వ రోజు నాడు నెత్తిమీ స్నానం చేసి 5వ రోజు నాడు ఇంటికి రావాల్సి ఉంటుందట. ఈ యొక్క సమయము, ఈ నెలసరి అనేటువంటిది కూడా ఎప్పుడు వస్తుందో, ఏ టైంలో వస్తుందో వాళ్ళకు తెలియదు. ఒక్కొక్కసారి పెద్దల శ్రాద్ధ విధి సమయాలలో కూడా వస్తుంటుంది. అట్లాంటి సమయంలో వాళ్ళు తెలిసి తెలియక వాళ్ళకు జరిగింది అనేటువంటిది వాళ్ళకు తెలియదు. ఒకవేళ జరిగింది అని తెలిసినా కానీ వండిన పదార్థాలన్నీ కూడా లోభత్వం ఖరాబ్ అవుతాయి. మరి మడి పదార్థాలన్నీ కూడా పాడైపోతాయి. మరి భర్త తిడతాడో ఏందో మరి అనేటువంటి భయము చేత, భక్తి చేత, లోభత్వం చేత ఆ యొక్క అయింది అనేటువంటిది కూడా చెప్పరు వాళ్ళెవరికి కూడా. అలా చెప్పకుండా అనేకమైనటువంటి వస్తువులన్నీ కూడా మాలిన్యం చేయడం వల్ల పితృ కార్యక్రమం అనేటువంటిది భంగం అవుతుంది. అట్లాంటి ద్వారా కూడా దోషం ఉంటుంది. తెలిసి తెలియక అనేకమైనటువంటి వస్తువులను ముట్టుకుంటుంటారు. ఆ యొక్క దాంట్లో మన పూర్వపు రోజులలో ఈ యొక్క నెలసరి ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా వేరే దగ్గర కూర్చుండేటటువంటిది. కాలక్రమేణా అదంతా కూడా జరిగిపోయింది. కానీ దాని ద్వారా అంతా కూడా మనం వాళ్ళు ముట్టుకున్నటువంటి నీళ్ళను ముట్టుకోవడం ద్వారా కానీ, వాళ్ళు ముట్టుకున్నటువంటి పదార్థాలను మనం స్వీకరించడం ద్వారా కానీ దోషం వస్తుంది. అట్లాంటి దోషాలన్నీ కూడా తొలగిపోవాలంటే అట్లాంటివన్నీ పాపాలు చేయడం ద్వారా అనేకమైనటువంటి కష్టాలు వస్తాయి. పూర్వపు రోజుల్లో కూడా ఆ యొక్క బ్రాహ్మణ స్త్రీ కూడా ఇట్లాంటి అన్నీ కూడా దోషాలన్నీ చేసిందట. తద్వారా ఆమెకు వైధవ్యం అనేటువంటిది కలిగిందట అని ఆ యొక్క బ్రాహ్మణుడు చెప్పాడు. చెప్పిన తర్వాత మరి ఇది ఎట్లా చేయాలి అమ్మా, దీని దోషం ఏం పోవాలి, దీన్ని ఏ విధంగా చేయాలి అంటే, నేను లక్ష్యవర్తి వ్రతికం వ్రతము అనేటువంటి వ్రతం ఉన్నది. ఆ వ్రతమును ఎవరైతే చేస్తారో వాళ్ళ యొక్క లక్ష జన్మలలో ఆర్జించినటువంటి అంటే సంపాదించుకున్నటువంటి పాపం అంతా కూడా తొలగిపోతుంది అని చెప్పినటువంటి వాడు. మరి దాని విధి విధానము, దాని కల్పము అంతా కూడా తెలుసుకొని నేను తప్పనిసరిగా మరి ఇక లక్షవర్తి వ్రతం చేసుకుంటే దీక్ష ఉండాలి, దీక్షలో ఉన్నట్టుగా ఉండాలి. ఈ యొక్క లక్షవర్తి వ్రతం చేసినటువంటి సమయంలో ఒక పూట భోజనం చేస్తూ ఉండాలి. ఏకభుక్తం పనికి వస్తే సాయంత్రం పలహారం చేయాలి. మరి దాంట్లో నీ వృత్తి ఏ రాదు, వైశ్య వృత్తి ఏ రాదు.
దీక్షగా ఉండాలి, మంచిగా చక్కగా గోశాలలో ముట్టించుకోవాలి, మరి చక్కగా పూజా విధి కార్యక్రమాలు ఉండాలి, మడి కట్టుకోవాలి, మరి అందరిని ముట్టుకోకూడదు, చక్కగా వేసుకోవాలి. మరి అట్లయితేనే వేసుకోమంటే నేను చేసుకుంటా, నియమంగా వేసుకున్నా, మీరు ఏ పద్ధతి చెప్తే ఆ పద్ధతి ప్రకారమే వేసుకుంటా అని చెప్తుంది. నేను లక్షమచ్చి వ్రతము చేసుకుంటా, తద్వారా వచ్చినటువంటి పుణ్యఫలం అంతా కూడా ఈ అమ్మాయికి ధర పోస్తున్నా అని చెప్పి ఆ అమ్మాయి చేతిలో ద్రవ్యం పొందినటువంటి అమ్మాయి చేతిలో ధర పోసి అక్కడనే మంచిగా కూర్చోండి. ఆ యొక్క బ్రాహ్మణ చేత ఆ విధి విధానం అంతా తెలుసుకొని అంతా తెలుసుకొని శుద్ధ ఏకాశి నుంచి కార్తీక శుద్ధ ఏకాశి వరకు కూడా రోజు ఈ యొక్క పనులన్నీ పక్కకు పెట్టి బ్రాహ్మణ వాళ్ళంతా ఎట్లయితే చేస్తారో పులకాంతగా మారిపోయి ఆ యొక్క అమ్మాయి 4 నెలలు కూడా ఈ యొక్క వ్రతం చేస్తుంది. ఆ వ్రతము చేసిన తర్వాత వ్రతం అంతా పూజ అయిపోయిన తర్వాత 4 నెలలు అయిపోయిన తర్వాత హోమం చేసిన తర్వాత తర్పణాలు చేసిన తర్వాత దానాలు ఇచ్చిన తర్వాత ధర్మాలు ఇచ్చిన తర్వాత ఆ యొక్క లక్షణాశ్రీ అనేటువంటిది ఈ యొక్క పుణ్యఫలమంతా కూడా ఈ యొక్క అమ్మాయి చేతిలో దారపోస్తున్నా అని చెప్పి ఆ అమ్మాయి చేతిలో మళ్ళీ దారపోయే కానీ పడుకొని లేచినట్టుగా ఆ యొక్క భర్త యొక్క పులకాంత యొక్క భర్త బ్రాహ్మణుడు పడుకొని లేచినట్టుగా స్వప్నం నుంచి లేచి వచ్చినట్టుగా లేచి వస్తాడు. ఆ యొక్క బ్రాహ్మణ స్త్రీ వాళ్ళిద్దరికీ కూడా సుఖంగా అన్యోన్య దాంపత్యాన్ని పొంది వాళ్ళిద్దరూ కూడా మీరు చాలా చక్కగా బతుకుతారు. అదేవిధంగానే ఈ యొక్క లక్షవతి వ్రతము చేసినంత మాత్రాన ఈ యొక్క వేక్షశ్రీ మహారాజ్యానికి రాణిగా అవుతుంది. అదేవిధంగా భుజంగుడు ఈమెకు సహకరించి ఆమెకు కచ్చరంలో కూర్చోబెట్టుకొని అన్ని దిక్కులు దింపగానే ఆమెకు ఉపకరించగానే ఆమె సన్నిహితుడు కనుక ఆమెను భర్తగా పొంది అతడు మహారాజు అవుతాడు, ఈమె రాణి అవుతుంది. ఆ యొక్క వాళ్ళిద్దరు కూడా 100 సంవత్సరాలు సుఖ సౌఖ్యాలతోటి భోగభాగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి లక్ష్మీనారాయణ స్వామి కటాక్షం పొందినటువంటి వాళ్ళు అవుతారు. లక్ష్మీనారాయణ స్వామి భగవాన్ కి జై, రాజాది రామచంద్ర భగవాన్ కి జై, గోపాలకృష్ణ భగవాన్ కి జై, లక్ష్మీనారాయణ స్వామి భగవాన్ కి జై. లక్ష్మవతి వ్రత పుణ్యఫలాభ్యాప్తిరస్తు అస్య యజమాన్యాస్య అన్యోన్య దాంపత్యాభివృద్ధిరస్తు. లక్ష్మీనారాయణ స్వామి అనుగ్రహతా సిద్ధిరస్తు. లక్ష్మీనారాయణ స్వామి అనుగ్రహతా సిద్ధిరస్తు. సర్వారిష్టశాంతిరస్తు, శుభమస్తు. ఆ యొక్క స్వామి వారి మీద పసుపు కుంకుమ, ఉత్సవ విగ్రహాల మీద పసుపు కుంకుమ గంధం